ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున వందనాలు తెలియచేస్తూ మరి ఈ దినపు ఉపవాస ప్రార్థన కూడికకి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈరోజు నన్ను చెప్పబడినట్లు మరి వాక్య భాగంలోనికి పరమగీతాల్లోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ మనము ఈ గ్రంథం విషయము ధ్యానించబోయే ముందు ఒక విషయాన్ని మరొకసారి నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ఈ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు బాగా గమనించండి. ఈరోజు నుంచి మనము పరమగీతాలని ధ్యానించబోతూ ఉన్నాం. ఇది ధ్యానించేటప్పుడు అక్షరార్థముగా మనము ధ్యానించకూడదు. అక్షరార్థముగా చదివితే ప్రియుడు అనగానే అయ్యో ప్రియుడు, నీ ప్రియుడు గుర్తు రాకూడదు. నీ భర్త ప్రియుడో, నీ బాయ్ ఫ్రెండ్ ప్రియుడో, నీ బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియురాలు, అట్లా ప్రియురాలు అనగానే ఆ ప్రియురాలు గుర్తు రాకూడదు. అక్షరార్థముగా అనుకుంటే అవే గుర్తొస్తాయి, నీకు అవే గుర్తొస్తాయి. ఎప్పుడు కూడా అక్షరార్థముగా మనము ధ్యానం చేసుకోకూడదు, కానీ ఆధ్యాత్మికముగా ఆత్మ సంబంధముగా ఆ అక్షరములో ఉన్న పరమార్థాన్ని ప్రభువు పరలోక మర్మములతో మనకి బయలుపరుస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆధ్యాత్మికంగా మనము ధ్యానించుకోవాలి. అది మనకు అప్పుడు ఆశీర్వాదం. అక్షరార్థంగా ఆ గ్రంథము చదువుతుంటూ ఉంటుంటే కొంత అసభ్యత అనేది మనకి అనిపిస్తుంది. ఆ యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొన్ని పదాలను చదవటానికి కొంచెం కష్టముగా అనిపిస్తుంది. అంటే రాక కాదు, చదవటానికి కొంచెము మనసు కష్టమేస్తూ ఉంటుంది అన్నమాట ఆ పదాలని చదవటానికి. కానీ అందులో దాగి ఉన్న పరమార్థాన్ని మనము గ్రహిస్తే అసలు అందుకే చూడండి, ఇన్ని గ్రంథాలు 66 పుస్తకాల్లో దేనికి పెట్టాడు? పరమగీతం అని దీనికే పెట్టాడు. చూడండి, గీతాలకే గీతం అంట, పరమగీతం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్షరము మనిషిని చంపిద్ది, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేసిద్ది. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేసిద్ది. కాబట్టి ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని మనము గ్రహించుకుందాం. మనల్ని జీవింపచేయువాడు ఆత్మ అని మనము గ్రహించుకోవాలి. అంతేకాదు, ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ పరమగీతాలలో ప్రియుడు అనగానే వెంటనే దానికి అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చదువుకోండి. అక్కడ ప్రియుడు అని అక్కడ రాయబడగానే యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది. ప్రియుడు అన్న పదము ఎవరిని పోలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా అక్కడ ఉన్నది. ప్రియురాలు అని పలుకుతబడుతుంది. అక్కడ ప్రియురాలు ఎవరైనా కానివ్వండి, కాపరో ప్రియురాలో, లేకపోతే సొలొమోనో కాపరో, అది పక్కన పెడదాం. అది అక్షరార్థం, అది పక్కన పెడదాం. మనం ఆధ్యాత్మికంగా తీసుకుందాం. ప్రియుడు అంటే ఎవరికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉన్నది. ప్రియురాలు అంటే సంఘము అనగా మనం, సంఘమునకు గుర్తుగా ఉన్నది. అంతేకాదు, ఈ పరమగీతాల్లో యెరూషలేము కుమార్తెలు కనిపిస్తారు. వాళ్ళు నామకార్థ క్రైస్తత్వానికి గుర్తుగా చూడండి. నామకార్థ క్రైస్తత్వానికి సియోను కుమార్తెలు విశ్వాసం కలిగిన వారికి గుర్తుగా కనిపిస్తారు. ఇక పోను మనం చాలా చూస్తాం, చాలామంది కొంచెం కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రియురాలు పేరు కూడా చివరిలో చూస్తాం. పరమగీతాల్లో చివరిలో కనపడిద్దాం పేరు, షోలమ్మితి అని. ఫస్ట్లో ఉండదు. ఫస్ట్ నుంచి ప్రియురాలు అని పిలుస్తూ వస్తారు. చివరికి టోటల్గా ఆమె పేరు వచ్చేసి షోలమ్మితి అని పిలువబడుతూ ఉంటుంది. ఈమె వచ్చేసేసరికి ఈమెమీ లేని ఆమె, పేద ఆమె కాదు. అక్కడ మనం అధ్యాయంలో చదువుతాము, తను మంచి హోదాలో ఉన్నటువంటి ఆమె తన సహోదరులంట తన మీద కోపపడి, తన మీద కోపం తెచ్చుకొని ఆమెని ఆ యొక్క కావలిగత్తిగా పెట్టేశారంట. ఆ కావలిగత్తిగా పెట్టేసేసారంట ఆమెని. ఆమె కూడా మంచి ధనికురాలే, కానీ తన అన్నలు కోపము చేత ఆమెని కావలిగత్తిగా పెట్టినప్పుడు ఆమెని కొందరు చూసి, ఆమె అందాన్ని చూసి, నల్లందైనను చక్కగా ఉండటాన్ని చూసి తీసుకువెళ్ళి రాజనగర్లో పెట్టారంట. రాజనగర్లో రాజు మనస్సుకు హత్తుకునే విధముగా ఈమె జీవించాలని, రాజుగారికి ఆకర్షణీయంగా రాజుగారిని ఈమె ఆకర్షించాలి అని, ఆ రాజుగారి మనసు వైపు ఈమె మనసు రాజుగారి వైపు తిరగాలని పలు ప్రయత్నాలు చేస్తూ వస్తారు ఈ గ్రంథంలో. కానీ ఆమె మనసు అంతా ఏం చెప్తూ ఉంటుందంటే, నాకు ప్రియుడు ఉన్నాడు,
నాకు ప్రియుడు ఉన్నాడు, నా ప్రియుడిని నేను మర్చిపోలేను, నా ప్రియుడు అలాంటి వాడు, నా ప్రియుడు ఇలాంటి వాడు అని తన ప్రియుడి యొక్క సొగసును, తన ప్రియుడి యొక్క ప్రతి ఒక్క అందాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని పొగుడుతూ ఆ మనసును మాత్రం ఆమె ఆ రాజు మీదకి పోకుండా తన మనసుని తన ప్రియుడి మీదకే వెళుతూ వర్ణిస్తూ ఉంటుంది ఈ పరమగీతాల యొక్క గ్రంథములో. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దీనిని బట్టి నీవు కూడా నీ మనసు అటు ఇటు దాని మీదకి దీని మీదకి పోనివ్వకుండా ఈ వాక్యము మీద, నీ ప్రియుడైన యేసు మీదే నీ మనసు ఉంచు. ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము. సో ఇది మనము చూసుకున్నట్లయితే పరమగీతాల గ్రంథం మనం చూసుకుంటే 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. చూడండి, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటి అంటే అతడు నన్ను అనే పదాన్ని మనం పట్టుకుందాం. అక్కడ ఏంటంటే అది అతడు నన్ను అనే పదాన్ని గట్టిగా పట్టుకుందాం. ఈ పదం కనుక మనం చూస్తే అతడు అనగా ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు గుర్తుకు రావాలి. నన్ను అంటే ఎవరు? సంఘము. సంఘం అనగా నేను. అవును, కరెక్టే, నేను గుర్తు రావాలి. సంఘము అంటే నువ్వే, సంఘము అంటే నేనే, సంఘము అనగా మనమే, నన్ను అంటే మనమే. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ అతడు నన్ను ఏం చేస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు చూద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే అతడు అనేటువంటి పదము, అతడు నన్ను అనే పదము ఈ పరమగీతాల్లో 7 సార్లు మనకు కనిపిస్తుంది. 7 సార్లు మనకు కనిపిస్తుంది అతడు నన్ను, అతడు నన్ను అనే పదం. ఆ తర్వాత ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా అతడు నన్ను నోటి ముద్దులతో అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. అనగా ముద్దు పెట్టుకుంటున్నాడంట. అతడు ముద్దు పెట్టుకుంటున్నాడు తనని ప్రియురాలిని. అనగా ఇక్కడ నోటి ముద్దు. ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం చెప్పండి? మనం జనరల్గా ప్రేమకి గుర్తుగా ఏం పెడతాం? ముద్దు పెడతాం. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు, నీ పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయినప్పుడు, ఏదైనా సాధించేటప్పుడు, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న ప్లీజ్ 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 అని అడిగి తెగ ముద్దులు పెట్టేస్తారు పిల్లలు, తెగ ముద్దులు పెట్టేస్తారు. ఎందుకంటే అది సాధించడానికి వాళ్ళు ఇచ్చేంత వరకు వాళ్ళకి ముద్దులు పెట్టేస్తూ ఉంటారు. ఇక ప్రియురాలి ముద్దులు, ప్రియుడి ముద్దులు అవి వేరనుకోండి. అంటే ఆ ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ముద్దు వచ్చేస్తూ ఉంటాం. మనం చాలా ప్రేమ ఎక్కువైపోయినప్పుడు గట్టిగా ముద్దు పెట్టేసుకుంటూ ఉంటాం. అనగా ముద్దు దేనికి గుర్తుగా ఉన్నది? ప్రేమకి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇష్టమునకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సంఘమైన నిన్ను ప్రేమతో ముద్దు పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరండి మన మీద అంత ప్రేమ చూపించేది? ఎవరండి? కామముతో కూడిన ముద్దులు కాదండి ఆయన పెడుతుంది. ఈరోజు పాపివైన నిన్ను నన్ను ప్రేమించి మనకి ఏం పెడుతున్నాడండి? ముద్దు పెడుతున్నాడు సంఘమును. ఆ ముద్దుకి అసలు మనం అర్హులమేనా? మన బ్రతుకు ఎలాంటి బ్రతుకు, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి వారం మనం, ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ప్రీతి సంగమా, ఇక్కడ మరి అతడు నన్ను ముద్దు ప్రేమకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు, మనం చదువుకుంటాం యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టే నిన్ను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. చాలామంది నన్ను ప్రేమించట్లేదు యేసయ్యా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమంటావు? నువ్వు నన్ను ప్రేమించట్లేదు యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించట్లే, అందుకే నన్ను పట్టించుకోవట్లే, నన్ను పట్టించుకోవట్లే. నేనైతే ఒక్కదాన్నే ఉంటాను కదా, నేనైతే నా దేవుడితో ఇట్లానే మాట్లాడుకుంటా. ఏదన్నా జరిగినప్పుడు, లేకపోతే ఇంకేదైనా, లేకపోతే ఏదన్నా నేను అడిగినప్పుడు నేను ఇలానంట, ప్రభువా నువ్వు నన్ను పట్టించుకోవట్లా, నువ్వు నన్ను ఎందుకు ఈ విషయంలో వదిలేసావు, ప్లీజ్ ఇంతే అడుగుతా, ప్లీజ్. చాలా హ్యాపీ అండి. ఒక్కదాన్ని ఎంత బాగుంటుందో దేవునితో భలే గడుపుతూ ఉండొచ్చు, చాలా హ్యాపీగా గడుపుతూ ఉండొచ్చు దేవుడితోటి. మంచి రిలేషన్ దేవునితోటి.
ఎంత గొప్ప రిలేషన్ ఉంటుందో అనండి ఒంటరిగా దేవుడితో మనం గడపటం అనేది. చూడండి, ఆయన ప్రేమించాడంట. ఆయన ప్రేమించి ఆయన పాపినైన మనల్ని ఆయన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడిన వారం అంట. మనం కొనుక్కున్నాడు ఆయన. దేని ద్వారా? ఆయన స్వరక్తం ఇచ్చి స్వరక్తాన్ని చెల్లించి సంఘాన్ని కొన్నాడు దేవుడు. ఈ సంఘము కొరకు ఆయన రక్తము కార్చాడు. సంఘములో ఉన్న నీ కొరకు, పాపివైన నీ జీవితము కొరకు, ఒకప్పుడు నీ వెనకటి జీవితము కొరకు క్రీస్తు వారు రక్తము కార్చి నీ మీదకి రావలసిన తెగులును, శిక్షను, నరకమును తప్పించి ఆయన రక్తముతో నిన్ను వెల ఇచ్చి ఏం చేశాడంట? కొన్నాను అని చెప్తున్నాడు. సంగమా, ఊరకనే ఏదో అక్క పిలిచేసింది, నేను వచ్చేసాను సంఘంలోనికి, అక్క పిలిచింది, అక్క రేపేమన్నా అంటే నేను వెళ్ళిపోతాను, ఇది కాదు సంఘం అంటే. క్రీస్తు నీ కొరకు రక్తము కార్చి ఆయన ఆకర్షించాడు కాబట్టి నువ్వు సంఘంలోనికి వచ్చావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మొదటగా నిన్ను ప్రేమించాడంట. నువ్వు ప్రేమించలా, నేను ప్రేమించలే. ఎవరు ప్రేమించారు మనల్ని? దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆకర్షించుకున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 ఉంటుంది. మనము కాదంట, మొదట ఆయనే మనలను ప్రేమించెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా ముద్దులు ఉన్నాయి. నా టాపిక్ ఇది ఒక్కటే కాదు కాబట్టి ఇంకా మనం ఎక్కువ ధ్యానించాలి. అతడు నన్ను అనే పదాన్ని చాలా ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్స్ అన్నీ మనం ధ్యానించుకోవాలి. సో ఈ చాలా ముద్దుల్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఒకటి లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనిపిస్తుంది. తండ్రి ముద్దు పెట్టుకునేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. కుమారుణ్ణి క్షమిస్తూ ముద్దు పెడుతూ ఉంటాడు. అది ఎంతో నమ్మకమైన, పవిత్రమైనటువంటి ముద్దుగా చూస్తూ ఉంటాం. తండ్రి ప్రేమ అక్కడ కనపడుతూ ఉంటుంది. క్షమించినటువంటి ఆ ప్రేమ ఆ ముద్దులో కనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, అదే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన కోపము త్వరగా రగులు కొనును, లేని ఎడల వెంటనే ఆ ముద్దు ఎందుకు పెడుతున్నాడు? రక్షణ ముద్దు ఇది. మూడవది మనం చూస్తూ ఉంటాం, పశ్చాత్తాప ముద్దు చూస్తాం. లూకా సువార్తలోనే 7వ అధ్యాయం 37వ వచనంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువారి పాదాలను కడిగి తుడిచి, ఆ వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను ఏం చేస్తుంటుంది? ముద్దు పెడుతుంది. అది ఏం ముద్దు? పశ్చాత్తాప ముద్దు. పశ్చాత్తాపడుతుంది. ప్రియ సహోదరి, ఎలాంటి ముద్దు పెడుతూ ఉన్నావు? కొరింథీలో ఉంటుంది. మొదటి కొరింథీలో 16-20లో చూస్తాం. ఇది సహోదరీలు ఒకరికొకరు చెల్లించుకునే వందన ముద్దు అంట. ఏం ముద్దు ఇది? ఒకరికొకరు కలుసుకొని ప్రైజ్ లాడ్ అని చెప్పుకునే వందన ముద్దులు. ఈరోజు ఎలాంటి ముద్దు నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు. ఒక సంఘం అయితే అపోస్తుల కార్యాల్లో చూస్తాం 20వ అధ్యాయం 37వ వచనంలో దైవజనుని అయినటువంటి పౌలు గారిని విడవలేక ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తుందంట ఆ సంఘం. పౌలు గారు వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది, విడవలేనటువంటి ముద్దు. ఇంకొక ముద్దు ఉందండి, విడిచిపెట్టే ముద్దు కూడా ఉంది. ఎవరు పెట్టారు? టక్కని చెప్పాలి. ఓర్ప ఏం పెట్టేసేసింది? అత్తకి విడిచిపెట్టి అత్త స్టైల్గా ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకన్నీ స్టైల్ ముద్దులే. ఈరోజు నీ ప్రియుడు, నీ భర్త నీకు ఎన్ని ముద్దులు పెట్టారో నాకు తెలియదమ్మా. ఎన్ని మరి నిజమైన ముద్దులో తర్వాత వదిలిపెట్టే ముద్దులో నాకు తెలియదు. మీరే పరిశీలన చేసుకోండి. అన్ని దొంగ ప్రేమతో కూడినటువంటి ముద్దులు చాలా ఉంటాయి. నిజమైన ఎంత ప్రేమకి గుర్తు మన తండ్రి ప్రేమ. కానీ ఇస్కరియోతు యోధ పట్టించే ముద్దు పెట్టాడు, అప్పగించే ముద్దు పెట్టాడంట. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటున్నానో ఆయనే యేసు అని చెప్పాడు. ఏ ముద్దు పెడుతున్నావు నువ్వు? ఏ ముద్దు కావాలని కోరుకుంటున్నావు? ఏ ముద్దు నువ్వు పెడుతున్నావు? ఏ ముద్దు నువ్వు పెట్టించుకుంటున్నావు? ఈ పదం వినటానికి నీకు ఒక రకంగా ఉండొచ్చు, కానీ దాని లోతు చూడండి, దాని మర్మము చూడండి, ఆ ప్రేమను చూడండి, తండ్రి ప్రేమను, క్రీస్తు ప్రేమను చూడండి. ఎంతమంది ఎన్ని ముద్దులు పెట్టి ఆయన్ని మోసం చేశారో చూడండి. నీ జీవితంలో నువ్వు కూడా మోసపోయావేమో నాకు తెలియదు. ఏ ముద్దు కొరకు నువ్వు పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. సంగమా ఒకసారి ఆలోచన చేసుకో. రెండో విషయానికి వచ్చేసేద్దాం రండి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం. ఈరోజు మన టాపిక్ అతడు నన్ను అనే పదాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఎక్కడికి తీసుకెళ్ళాడంటండి? అతడు ఎవరని చెప్పాను?
ప్రియునికి గుర్తు యేసు ప్రభు వారికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎక్కడికి తోడుకొని వెళ్తున్నాడంట? విందుశాలకు, సంఘమును తోడుకొని వెళుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా విందులు ఉన్నాయి. సంతోషకరమైన విందు ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం గారు చేశాడు. అలానే బైబిల్ గ్రంథంలో సమాధాన విందు మనం చూస్తాం. ఇస్సాకు అబీమెలెకుకు గొడవలు అయినప్పుడు వాళ్ళిద్దరు సంధి చేసుకున్నప్పుడు సమాధాన విందు పెట్టి ఒకరికొకరు సమాధాన పడి వెళ్ళిపోతారు. సమాధాన విందు మనం చూస్తాం బైబిల్లో. ఎస్తేరు గ్రంథంలో వస్తుకి ఆశ్వరోషు రాజు 7 దినాలు విందు చేస్తారు. వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులను తెలియజేసుకోవడానికి చేస్తారు. ఆ విందు మనకి తెలుసు. ఎస్తేరు కూడా 3 దినాలు రాజుకి విందు చేసిద్ది, అతని మనసు మార్చడానికి, అతని మనసు గెలుచుకోవడానికి. ఇలాంటి విందులు, చాలా విందులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభువు తీసుకెళ్తున్నటువంటి విందుశాల ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 19వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుకుంటూ ఉంటాం. ఇది పెండ్లి విందుశాల. ఏ విందుశాల? పెండ్లి విందుశాల. రేపు మనల్ని వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘమైన నిన్ను పెండ్లి చేసుకొని ఆ విందుశాలలోనికి తోడుకొని వెళ్ళబోతూ ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. ఈ విందుశాలకి మనల్ని అందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అతడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? విందుశాలకి తీసుకువెళుతూ ఉన్నాడు. మరి ఆ విందుశాలకి నిన్ను తీసుకువెళ్ళాలంటే పెండ్లి కుమారుడు నువ్వేం చేయాలి? ఆకర్షించాలి. పెండ్లి కుమారుడికి నువ్వు అందంగా కనపడాలి. నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు అందంగా కనపడాలి. కన్నొంకరు దాన్ని, ముక్కొంకరు దాన్ని చేసుకుంటారు ఎవరన్నా? చేసుకుంటారండి? వంకర్లు మనలో ఉన్నప్పుడు వరుడైన క్రీస్తు మనల్ని ఏం చేసుకోలేడు? పెండ్లి చేసుకోనలేడు. సంఘమును తీసుకొని వెళ్ళలేడు. విడవబడతాం మనం అప్పుడు. ప్రియదేవుని బిడ్డలారా, పెండ్లి వస్త్రములు ఏం ఉండాలంటే ఆకర్షించడానికి పెండ్లి వస్త్రాలు. 19వ అధ్యాయం 8లో చూస్తాం. పెండ్లి వస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలు లేనిచో వెలుపలకు అగ్నిలో త్రోసివేయబడుతున్నావంట. నీతి క్రియలనే అలంకరణ నీ జీవితంలో లేనప్పుడు, పెండ్లి వస్త్రము, రక్షణ అనే వస్త్రము లేనప్పుడు నీవు ఎక్కడికి త్రోసివేయబడుతున్నావంట? వెలుపట చీకటిలో పడవేయబడుతూ ఉన్నావు. నువ్వు ఆకర్షించలేకపోతూ ఉన్నావు. ఈ విందుకు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చదవటానికి చదువుతున్నావు. ఈ 40 దినాలలో ఈ విందుకు కనుక నువ్వు సిద్ధపడకపోతే, ఆయన ప్రేమకి ఇంకా నువ్వు నోచుకొని ఉండకపోతే అడుగు దేవుణ్ణి, ప్రభువుని అడుగు. నా కోసము నువ్వు చిందించిన ఆ రక్తమును నేను వ్యర్థం చేస్తున్నాను. లోక ప్రేమను ప్రేమించి, లోక ముద్దులకు ఆశపడి, లోక జీవితానికి ఆశపడి నీ ప్రేమను విసర్జించాను ప్రభువా. నీ విందుశాలలోనికి నేను వెళ్ళినట్లుగా నిన్ను ఆకర్షించలేకపోతుంది నా భక్తి, నా ప్రార్థన జీవితం. ఈ 40 దినాలు నీ ప్రార్థన ఆకర్షించాలి. ఆయన్ని ఏం చేయాలంట? ఎవరిని? దేవుణ్ణి ఆకర్షించాలి సంగమా. 3వ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములోను 8వ అధ్యాయము 3వ వచనములోను ఈ మాట కనిపిస్తుంది. అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఏం చేస్తున్నాడు అంటండి? అతడు నన్ను కౌగలించుచున్నాడు. అతని ఎడమ చెయ్యి తల క్రింద ఉన్నది, కుడి చేతితో ఏం చేస్తున్నాడంట? కౌగలించుచున్నాడు. సంగమునకు శిరస్సు ఎవరండి? క్రీస్తే. సంగమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆయన సంగమును ఏం చేస్తున్నాడంట? కౌగలించుచున్నాడు. ఏమండి, ఒకళ్ళ కౌగిల్లోనికి వెళ్తున్నాము అంటే ఆ కౌగిల్లో ఏముంటుంది? ప్రేమ ప్లస్ భద్రత. వాళ్ళని హత్తుకుంటున్నాము అంటే వాళ్ళ దగ్గర భద్రత. ఏదైనా భయం వచ్చిందనుకోండి, పిల్లలు పరిగెత్తుకుంటా గట్టిగా వెళ్ళి వాటేసుకుంటారు. ఎవరిని? తల్లినో తండ్రినో, అన్నయ్య ఉంటే అన్నయ్యనో అక్కలనో, ఎవరుంటే ఎవరి దగ్గర వాళ్ళకి ధైర్యం ఇస్తుందో వాళ్ళు వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటారు. ఎందుకంటే ఆ కౌగిలిలో వాళ్ళకి క్షేమం ఉన్నది, ఆ కౌగిలిలో వాళ్ళకి ధైర్యం ఉన్నది. ఏమి మాకు కాదు అనేటువంటి ఒక నిరీక్షణ వాళ్ళకు ఉంది. అందుకే భార్య, పెండ్లి అయిన భార్య ఎవరి కౌగిలిని ఆశ్రయిస్తుందంట? పెండ్లి కుమారుడు తన భర్త కౌగిలిని. ఆ కౌగిలిలో ఒక ధైర్యము, ఒక నిరీక్షణ. అతడు నన్ను పోషిస్తాడు, అతడు నాకు ఏ హాని కలగకుండా చూస్తాడు అని అప్పటి వరకు తండ్రి కౌగిలిలో ఉన్నటువంటి ఆ కుమార్తెను ఎవరికి అప్పగిస్తాడంటే భర్తకు అప్పగిస్తాడు.
ఇక్కడి నుంచి ఆ భార్య ఏ కౌగిలిలో ధైర్యంగా ఉంటుందంటే భర్త కౌగిలిలో ధైర్యంగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తాడు, నీ తండ్రి ఇంటిని మరువము, విడిచిపెట్టుము అంటాడు. విడిచిపెట్టుము అంటాడు. అవును, వెనకటి నువ్వు విడిచిపెట్టాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. సంగమా, ఈరోజు క్రీస్తు కౌగిలిలో నీకు క్షేమం ఉన్నది. ఆయన హస్తాలలో నీకు ధైర్యం ఉన్నది. ఆయన హస్తాలు నీకు ఏ కీడు రాకుండా, పక్షి గ్రద్ద గనుక తన రెక్కల క్రింద ఆ పిల్లల్ని ఏం చేస్తుందంట? కప్పేస్తుంది. ఆయన కౌగిలిలో నిన్ను కప్పేస్తున్నాడు. ఏ అపాయము నీకు తగలకుండా అతడు నన్ను ఏం చేస్తున్నాడు? నిన్ను కౌగిలించుకుంటున్నాడు. ఇంకెవరెవరో ఆదరించాలని చూస్తావు ఎందుకు? ఎవరో ఆదరణ మనకెందుకు? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆదరణ కావాలి మనకి? ఆయన ఆదరణ చాలండి మనకి. ఆయన దగ్గర మనకి భద్రత ఉన్నది. 4వదిగా చూద్దాం, పరమగీతాలు 7వ అధ్యాయము 10వ వచనం. అతడు నా యందు ఆశాబద్ధుడు. ఏంటంట? అతడు నా యందు ఆశాబద్ధుడు. కీర్తనకారుడు అంటాడు 45వ అధ్యాయం 11వ వచనములో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అవును, సంఘము పట్ల ప్రభువు ఆశ కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడు? అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే ప్రభువారు సంఘము పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆశ. నీ ఆశ ఏంది? అది కట్టాలబ్బా, ఇది కట్టాలబ్బా, ఇయే ఆశలు. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలాంటి ఆశలు చాలా ఉంటాయి మనకి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఆశ ఏంటో తెలుసా? అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో అంటాడు, మనలను తన మహిమలోనికి తీసుకువెళ్ళి విందుశాలలో విందు చేయాలని ఆయన ఆశ. ఎక్కడికి తీసుకెళ్ళాలని? మనల్ని అందరినీ విందుశాలకు తీసుకువెళ్ళాలని. మహిమలోనికి తీసుకువెళ్ళి విందుశాలకు తీసుకువెళ్ళాలని ఆయన ఆశ. దేవుడు ఆశించినటువంటి వారు బైబిల్లో చాలామంది మనకి పరిశుద్ధులు కనిపిస్తూ ఉంటారు. దావీదు పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. అబ్రహాం గారి పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. అందుకే చెప్పాడు, అబ్రహాం నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆశ, ఆయన మార్గంలో నడవాలనే ఆశ. చూడండి, ఇలా యాకోబు పట్ల ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు నిజంగా మనవాడైనప్పుడు మన పట్ల ఆయన ఖచ్చితంగా ఒక ఆశ కలిగి ఉంటున్నాడు. ఈరోజు దేవుడు కూడా నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఆయనకి ఇష్టంగా బ్రతకాలని, ఆయనకి నచ్చినట్టు జీవించాలని, నీతో కలిసి ఆయన మహిమలో విందు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? అంతేకాదు, దాన్ని మరొక అర్థంతో కూడా చెప్పొచ్చు. అదే మరొక చోట చూస్తాం, పరమగీతాలు 5వ అధ్యాయం 16వ వచనములో, అతడు అతికాంక్షణీయుడు అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఏంటంట? అతడు నా యందు అతికాంక్షణీయుడు అని మనం చూస్తున్నాం. కాంక్షణీయుడు అనగా కోరిక. కాంక్ష అంటే ఏంటి? కోరిక అంటే ఇవి రెండు చాలా దగ్గర సంబంధం. ఆశాబద్ధుడు, కోరిక రెండు ఒకటి, కొంచెం దగ్గరగా కొద్దిగా ఒకే మీనింగ్లో వస్తూ ఉన్నాయి. ఆయన కోరిక, ఆయన సంఘము ఎడల కోరిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక? అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలని. మీరు అంతటా అందరికీ సువార్త ప్రకటించాలని, అందరినీ శిష్యులుగా మీరు తయారు చేయాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తన ప్రియురాలు అంటూ ఉంది. అందుకే ఏమంటుందో తెలుసా? నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే అతడు నా ఎడలు ఏం కలిగి ఉన్నాడు? కోరిక. నేను అతని దాననే. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కోరిక నెరవేర్చడానికి, దేవుని ఇష్టము నెరవేర్చడానికే నువ్వు బ్రతుకుతావు. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఎవరి ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటాం? మన ఇష్టము, మన కోరిక దేవుడి మీద కూడా రుద్దుతాం. ఎవరిలాగా? బిలాముకి ఇష్టము, బిలాము కోరిక ఏంటి? వెళ్ళి ధనం తీసుకొని వెళ్ళి వాళ్ళని, ఇశ్రాయేలుని ఏం చేయాలని? శపించాలి. ఇది ఆయనకి ఇష్టం. దేవుడికి ఇష్టం ఏంటి? దేవుడి కోరిక ఏంటి? బిలాము, నువ్వు వెళ్ళకూడదు, ఇశ్రాయేల్ ప్రజలు నువ్వేం చేయాలి? దీవించాలి నాయన అని దేవుడు చెప్తున్నాడు. కానీ బిలాము చివరికి తన ఇష్టాన్ని ఎవరి మీద రుద్దాడు? దేవుడి మీద. వెళ్తాను ప్రభా, ప్లీజ్ ప్రభా. సరేపా అన్నాడు దేవుడు. పో అన్నాడు. కానీ తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఈరోజు నీ కోరికలు, నీ ఇష్టాలు, దేవుని మీద నీ ఆశలు రుద్దబాక. దేవా, నా పట్ల నీ ఆశ ఏంటి? నీ కోరిక ఏంటి?
నేను ఎలా జీవించాలనుకుంటున్నాను, నా కుటుంబం ఏం చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావు, మేము ఎలా ఉండాలని ఇష్టపడుతున్నావు, నేను ఎలా నీ పరిచర్యలో వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నావు అని దేవుని యొక్క చిత్తమును మనం ఏం చేసుకోవాలంట, తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటే 6వదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరమగీతాలు 8వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. అతడు దానిని కాపులకిచ్చెను. ఎవరికి ఇచ్చాడంటండి? అతడు దానిని కాపులకిచ్చాడంట. అతడు అంటే ఎవరని చెప్పాను? యేసు ప్రభువారు సంఘమును ఎవరికి ఇచ్చాడంట? కాపులకి ఇచ్చాడు. అంటే ఏంటి? ఆ వచనం అంతా చదవండి అమ్మ. 11వ వచనం. బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు, అతడు దానిని కాపులకిచ్చెను. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చువడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, సొలొమోనుకు ఒక పొలం ఉన్నది. ఇక్కడ సొలొమోను యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. బయలు హామాను అనేవి మరి లోకానికి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాము. ద్రాక్షావనము అంటే సంఘమునకు గుర్తు. ఏంటంట? ద్రాక్షావనము సంఘానికి గుర్తుగా మనం చూస్తున్నాం. కాపులు అంటే కాపరులు లేక సేవకులు. ఎవరంట? కాపరులు లేక సేవకులు. ఆ రాజుకు ఒక ద్రాక్షావనం ఉన్నది. దానిని అతడు ఎవరికి ఇచ్చాడంట? కాపులకి ఇచ్చాడంట ఆ రాజు. అలానే తండ్రైన యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సంఘమైనటువంటి మనల్ని, ద్రాక్షావనం అనే మనల్ని ఎవరికి అప్పగించాడంట? కాపరి చేతికి ఇచ్చాడు. కాపరి చేతికి అప్పగించాడు. సేవకుల చేతికి, అనగా దేవుని యొక్క సేవకుల చేతికి సంఘమును అప్పగించాడు ఆ ద్రాక్షావనాన్ని. కాపరులు సేవకులుగా చూస్తారు. ఒక్కొక్క కాపువారు 1000 రూపాయలు ఇవ్వాలంట ఇచ్చినందుకు. అనగా 1000 అనగా ప్రతి సంఘము కూడా సంపూర్ణ, మనం ఎవరైనా పెద్దలు దీవించేటప్పుడు 1000 ఏళ్ళు వర్ధిల్లు, 1000 ఏళ్ళు జీవించని అట్లా ఆశ. అంటే 1000 అంటే సంపూర్ణతకి గుర్తుగా మనం చూస్తున్నాం. సంపూర్ణముగా, సమృద్ధిగా అని అర్థం వస్తుంది. సమృద్ధిగా అని అర్థం వస్తుంది. అంటే ఈ కాపరి ఆ దేవుడిచ్చినటువంటి ఈ సంఘం అనే ద్రాక్షావనమును సంపూర్ణముగా దేవునికి ఏం చేయాలంట? అప్పగించాలి. దేవుని సేవకులు అప్పగించాలి. ఈరోజు అతడు నన్ను కాపులకు ఇచ్చెను. అవును, సంఘమును దేవుని సేవకుల చేతికి అప్పగించినాడు. కానీ మన ప్రధాన కాపరి యేసే భూమి మీద సేవకులుగా ఉన్న మేము దేవునికి సంఘము విషయంలో ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి ఈరోజు. అందుకే బ్రతిమలాడుతుంటాం, అందుకే గద్దిస్తూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, ప్రేమతో చెప్తూ ఉంటాం. మందిరానికి రాకపోతే బ్రతిమలాడతాం, కోప్పడతాం. ఎందుకు అంటే దేవునికి ఒక ఆత్మ విషయములో, సంఘం విషయంలో మేమేం చెప్పాలి? లెక్క అప్పచెప్పవలసిన వారము కాబట్టి. ప్రియ సంఘమా, ఒకసారి ఆలోచించుకోనండి. ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావో దీంట్లో నాకు తెలియదు. ఆయన ప్రేమను, ముద్దులతో అతడు ప్రేమిస్తున్న ఆ ప్రేమను నువ్వు కోల్పోతూ ఉన్నావా? ఆయన కౌగిలిని నువ్వు పోగొట్టుకుంటున్నావా? ఆయన విందుశాలను నువ్వు ప్రవేశించలేక విందుశాలకి నువ్వు దూరం అయిపోతూ ఉన్నావా? అతని కోరికను, అతని ఆశను తీర్చలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా? దేవునికి నమ్మకంగా నువ్వు మరి ఉండలేకపోతూ ఉన్నావో పరిశీలన చేసుకో. చివరిగా ఒక మాట నేను చెప్తాను. చూడండి, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నాము. అతడు అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన టాపిక్ అతడు. చూడండి, అతడు ఎలా వస్తున్నాడంట? ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అతడు, చూడండి, ఈరోజు మన టాపిక్ అతడు. అంతే, అతడు సంఘం. అంతే. అతడు ఏం చేస్తున్నాడంట? వచ్చుచున్నాడు. అవును, ప్రభువారు వస్తున్నాడు. ఆయన దొంగ వలె వచ్చుచున్నాడని పేతురు రాసిన 2వ పత్రిక 3:10 మనం చూస్తూ ఉంటాం. ఆయన రాబోతూ ఉన్నాడు. సంగమా, ఈరోజు నువ్వు ఎంతవరకు సిద్ధపడ్డావో నాకు తెలియదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం, మేఘారూరుడై వచ్చుచున్నాడంట. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘారూరుడై. దొంగ వలె వస్తున్నాడు, మేఘారూరుడై వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడండి? తన పెండ్లి సంఘమును
తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. హల్లెలూయా. తన పెండ్లి సంఘమును తీసుకొని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోచు ఉన్నాడు. సంగమా, మరి నువ్వు సిద్ధపడ్డావా? ఈ గడిచిన సంవత్సరంలో, పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనల నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎక్కడ తప్పిపోయావో ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు దేవునితో నువ్వు మాట్లాడు. దేవుని సన్నిధిలో నువ్వు గడుపు. ఎక్కడ నీ సిద్ధపాటు లేని జీవితం నీలో ఉన్నదో, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంట? ఆయన త్వరగా ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు సంఘాన్ని. ఆయన కౌగిలించుకుంటున్నాడు సంఘాన్ని. చూడండి, ఆయన నీ ఎడల ఆశ కలిగి, సంఘం ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన సంఘం ఎడల కోరిక కలిగి ఉన్నాడు. ఆయన సంఘమును కాపులకు అప్పగించి భద్రపరుస్తూ ఉన్నాడు. చూస్తున్నాం, ఈరోజు మనం ఎన్ని చూస్తున్నాం. ఆయన వచ్చుచున్నాడు నిన్ను తీసుకొని వెళ్ళటానికి. ఆయన విందుశాలకు తోడుకెళ్ళటానికి వస్తూ ఉన్నాడు నిన్ను. ఎవరిని? సంఘం. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ విషయాలలో, ఈరోజు ధ్యానించిన ఈ విషయములలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? సంఘమా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సంగమా, అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో అతడు అనే పదాన్ని ఈరోజు మేము చూస్తూ వచ్చినాము. అయ్యా, అతడు నాయన నిజంగా ఎన్నిసార్లు మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. అతడు సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు. అతడు సంఘమును విందుశాలకు తోడుకు వెళ్తూ ఉన్నాడు. అతడు సంఘమును ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అతడు సంఘము ఎడల కోరిక కలిగి ఉన్నాడు. అయ్యా, నిజంగా అతడు సంఘమును కౌగలించుకొనుచూ ఉన్నాడు. అతడు సంఘమును కాపులకిచ్చి భద్రపరుస్తూ ఉన్నాడు. అతడు త్వరగా రాబోతూ ఉన్నాడు సంఘమును తీసుకువెళ్ళటకు. ఓ తండ్రి, నీ కొరకు సిద్ధపాటు కలిగిన జీవితమును మాకు ఇవ్వండి నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో నాయన సంఘము ఎలాగ ఉండాలో, అనగా మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎలాగ నిన్ను గణపరచాలో కూడా మాట్లాడబోతూ ఉన్నారు నాయన. సిద్ధపాటును దయచేయండి. ఇగో దేవా, ఇంకా ప్రార్థనలో గడపడానికి కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంను వ్యర్థం చేసుకునవద్దు. ఇది ప్రార్థనా సమయం. మోకరించి దేవుని సన్నిధిలో ఈ వాక్యం విన్న నీవు ప్రార్థనలో కూడా గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.